చూడండి ఈరోజు మనం ఒక మంచి ఓపెన్ కిచెన్ ఏరియా విత్ ఆల్ ఫెసిలిటీస్ తోటి లొకేషన్ చూస్తున్నాము. విత్ విల్లాలో ఇటు స్టెప్స్ వచ్చినాయి పైకి వెళ్ళడానికి. తర్వాత మనకు లెఫ్ట్ సైడ్ తీసుకుంటే ఒక టేబుల్ తోటి విత్ ఒక స్టోరేజ్ లొకేషన్ కూడా మనకు క్లియర్గా కనిపిస్తుంది. చూడండి దీనికి అడిషనల్గా విత్ ఆగ్నే ఓపెన్ అండ్ ప్రాస్పెక్ట్ లొకేషన్ కూడా మనం చూడబోతున్నాం ఈరోజు. లెట్స్ గో. ఈరోజు మనం ఒక ఓపెన్ కిచెన్, మోడర్న్ కిచెన్ చూస్తున్నాము. మీకు క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ నార్త్ ఈస్ట్లో విండో, నార్త్ ఈస్ట్లో సింకు, తర్వాత నార్త్ ఈస్ట్ నుంచి అటు పూజ గది చూడండి కింద నుంచి పై వరకు చూపెట్టి. సో అలా పూజ గది తర్వాత మళ్ళీ ఇది ఒక స్టోరేజ్ లొకేషను, ఇది ఒక స్టోరేజ్ లొకేషన్. తర్వాత ఇక్కడికి వచ్చేవరకు మనకు యాక్సెసరీస్. తర్వాత ఇది ఒక మోడర్న్ కిచెన్. ఇక్కడ చిమ్నీ వచ్చేసింది. పైన మనకు మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా మెటీరియల్ పెట్టుకోవడానికి ప్లేసు. సో ఇది ఓకే, ఇది ఓపెన్ కిచెన్ అనమాట. దీనికి అడిషనల్గా దక్షిణాగ్నేయంలో ఎంట్రన్స్. దీంట్లో ఎంట్రన్స్ నుంచి కనుక మనం చూస్తే చూడండి, దక్షిణాగ్నేయం నుంచి మంచి ప్రాస్పెరిటీ లోపల కిచెన్ లోపలికి వస్తుంది. తర్వాత మళ్ళీ ఇక్కడ కూడా వాష్ ఏరియా ఒకటి, తర్వాత సింకు, మనకి ఎక్స్ట్రా ఉన్న మెటీరియల్ అంతా కూడా ఇక్కడ కడుక్కోవడానికి ప్లస్ అక్కడ వాష్ చేయడానికి చక్కగా ఇక్కడ కూడా ఒక లొకేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే కొంచెం ఇక్కడ కూడా తూర్పు దక్షిణాగ్నేయంలో కంప్లీట్ వాష్ ఏరియా ఉంది. పెద్ద పెద్ద గిన్నెలు కానీ లేదా ఇంకా అడిషనల్ వాషింగ్ ఏదైతే ఉందో ఒక మంచి లొకేషన్ మొత్తం చూపెట్టాం. ఇది సైజ్ వచ్చేసి కంప్లీట్గా ఉంది ఇది. సో టైల్స్ కూడా వేసి చూడండి, మొత్తం వైట్ టైల్స్ విత్ మేజర్ వాష్ ఏరియా అనమాట. దాంతోపాటు ఇక్కడ ఒక 4 ఫీట్లో కంప్లీట్ ఒక 12 ఫీట్ విడ్త్లో ఒక మంచి గార్డెన్ విత్ నిమ్ ట్రీ వచ్చింది, ఒక మ్యాంగో ట్రీ. సో కంప్లీట్ ఈస్ట్ ఏరియాలో ఒక ప్రాస్పెరిటీ జోన్, ఈశాన్యంగా కంప్లీట్ ఓపెన్ అనమాట. ఇది కిచెన్కు అడిషనల్గా ఉన్న బెనిఫిట్. ది విండో, అది చిమ్నీ, ఎగ్జాస్ట్, ఒక కిచెన్తో అటాచ్ అయిన ఒక ప్రాస్పెరిటీ జోన్ అండి. ఇట్లా కనుక ఉంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది కిచెన్. అక్కడ హెల్తీగా ఉంటుంది. ఇక్కడ క్లైమేట్ కూడా పర్ఫెక్ట్. అడిషనల్ యూజెస్ ఏవైతే ఉన్నాయో ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ లేకుండా పని జరుగుతుంది. అక్కడ ఇంట్లో ఉన్న ఇల్లాలు కూడా 100% హెల్తీగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. థ్యాంక్ యూ.